అయితే ఉషా రిలీజ్ అయిన వెంటనే నేరుగా గీతా ఆర్ట్స్ కి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే ఎలాంటి కార్యాచరణ చేయాలి ముందు జాగ్రత్తగా అని ఆలోచించుకోవడానికి వెళ్ళారా, లేదంటే ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున వారిని పరామర్శించేందుకు వస్తారు అనే ఉద్దేశంతోనే గీతా ఆర్ట్స్ కి వెళ్ళుండొచ్చా? ఖచ్చితంగా ఇది రెండు ఆస్పెక్ట్స్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు అంతర్మదనంగా ఉన్నారు, మనోవేదంతో ఉన్నారు. తను అరెస్ట్ అవుతారని అల్లు అర్జున్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో అనేక మంది అతన్ని సంఘీభావం తెలపడానికి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు చాలామంది వచ్చే నేపథ్యంలో గీతా ఆర్ట్స్ అయితేనే నివాసం కాకుండా గీతా ఆర్ట్స్ అయితేనే ప్రతి ఒక్కరు కూడా తన కార్యాలయానికి వచ్చి మాట్లాడడానికి వీలుగా ఉంటుందన్న కోణంలోనే ఇక్కడ ఉండొచ్చు. మరోవైపు లీగల్ టీం ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ బెయిల్ అయితే రాలేదు, కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చింది. కాబట్టి రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి లీగల్ టీం ని కూడా మరి కాసేపట్లో అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జంచల్గూడ జైలు దగ్గర కూడా లీగల్ టీం చాలా వరకు కూడా ఈ అరెస్ట్ అనేది ఏదైతే జైలు నుంచి బెయిల్ పై రిలీజ్ చేయడం కూడా జాప్యం అవ్వడం అనేది మాత్రము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న కోణంలోనే అడ్వకేట్స్ కూడా చెప్పడం మనం చూసుకోవచ్చు. మరోవైపు ఇక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అయితే ఇప్పటికే లీగల్ టీం రెగ్యులర్ బెయిల్ కోసము మండే ఏదైతే సోమవారం రెగ్యులర్ బెయిల్ కోసము లోయర్ కోర్టు ఏదైతే ఉందో నాంపల్లి కోర్టులో ఈ పూర్తి స్థాయిలో డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లోయర్ కోర్టులో దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలన్న కోణంలో లీగల్ టీంతో అప్రోచ్ అవ్వడానికైతే ఇక్కడ ఈ ప్లేస్ అయితే బాగుంటుందన్న నేపథ్యంలోనే మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే ఇక్కడికి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక మంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అలాగే లీగల్ టీంతో కూడా అల్లు అర్జున్ చాలాసేపటి నుంచి కూడా మాట్లాడుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే గీతా ఆర్ట్స్ కార్యాలయం ఏదైతే ఉందో సెలబ్రిటీలు మొత్తం కూడా ఇక్కడికి చేరుకోవడంతో ఓ పక్క అల్లు అర్జున్ని పరామర్శించడము, మరోపక్క లీగల్ టీంతో అభిప్రాయాలు తీసుకోవడము, మరోపక్క అన్ని రాష్ట్రాల దగ్గర నుంచి కూడా ఇప్పటికే అల్లు అర్జున్కి సంబంధించి అన్ని రాష్ట్రాల ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సినీ నటులు కావచ్చు, కన్నడ, తెలుగు, తమిళ్, అలాగే కేరళ, ఏదైతే మలయాళంలో చూసుకున్నట్టయితే అల్లు అర్జున్కి పాన్ ఇండియా స్టార్గా మొదట ఎక్కడైతే అక్కడే అడుగు పడినట్టుగానే మనం చూసుకోవచ్చు. అక్కడే ఫస్ట్ అతనికి నేషనల్ వైడ్ ఏదైతే స్టార్ హోదా ఏదైతే స్టార్డమ్ వచ్చినట్టుగా కూడా స్టార్డమ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మలయాళీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా అనేక మంది కూడా అల్లు అర్జున్తో మాట్లాడుతున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం అయితే అన్ని ఆస్పెక్ట్స్లోనూ అల్లు అర్జున్ అందరి ఒపీనియన్ ఏదైతే ఇటు దర్శక నిర్మాతలు, నటీనటులు, అలాగే వారి ఒపీనియన్తో పాటు మరోవైపు లీగల్ టీం ఒపీనియన్ కూడా తీసుకుంటున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారము. మొత్తం గీతా ఆర్ట్స్ కార్యాలయంలో చాలా మంది వస్తున్నారు కాబట్టి ఇప్పటికే మీడియాని ఎక్కడ కూడా లోనికి అనుమతించట్లేదు. మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. పోలీసులు కూడా ఈ గేట్కి అటువైపు ఇటువైపు కూడా భారీ ఎత్తున మోహరించి ఉన్నారు. ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. ఏదైతే సామాన్య జనాన్ని ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. కేవలం దర్శకులు అలాగే నిర్మాతలు ఎవరైతే ఉంటారో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే నిన్నటి నుంచి 11:30 నుంచి చూస్తున్నట్టయితే డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడానికి డిపార్ట్మెంట్ ఏదైతే భారీ ఎత్తున కష్టపడుతోంది. ప్రస్తుతం అయితే ఇక్కడ మొత్తం కూడా భారీ ఎత్తున అయితే ఏదైతే పోలీసులు అయితే మోహరించారు. ట్రాఫిక్కి ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా మొత్తం పోలీసులు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ నుండి దగ్గరుండి కూడా క్లియర్ చేయడానికి అయితే ఇక్కడే ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. గీతా ఆర్ట్స్ ఆఫీసు ముందు ఇలా ఉన్నట్టయితే ఏదైతే అల్లు అర్జున్ నివాసం దగ్గర మరోవైపు బారికేడ్స్ వేసి అక్కడ కూడా భారీగా పోలీసులు మోహరించారు చూసుకోవచ్చు. లీగల్ టీం ఇప్పటికే ఒపీనియన్ మొత్తం కూడా అల్లు అర్జున్ దగ్గర ఇది తీసుకోండి. లీగల్ టీం మొత్తం కూడా ఏదైతే అల్లు అర్జున్తో మాట్లాడి సంప్రదించి ఏదైతే రెగ్యులర్ బెయిల్ కోసము ఎలా అప్రోచ్ అవ్వాలి నాంపల్లి కోర్టులో దీనికి సంబంధించి మొత్తం సలహాలు సూచనలు మొత్తం కూడా లీగల్ టీం దగ్గర నుంచి తీసుకొని వెంటనే లీగల్ టీం వెనుదిరగడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద అల్లు అర్జున్ ఇప్పటి వరకు లీగల్ టీంని అప్రోచ్ అయ్యారు కాబట్టి ఆ తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కావచ్చు, అలాగే సినిమాలకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా
ప్రతి ఒక్కటి కూడా సినీ ఇండస్ట్రీ పెద్దల దగ్గర నుంచి అలాగే లీగల్ టీం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ మొత్తం కూడా అల్లు అర్జున్ తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే సుదీర్ఘంగా ఏదైతే చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే సుదీర్ఘంగా మంతనాలు అయితే జరుపుతున్నారు అల్లు అర్జున్. లోపల అనేక మంది సినీ ప్రముఖులతో పాటు అలాగే లీగల్ ఒపీనియన్స్ అలాగే కుటుంబ సభ్యులు ఎవరైతే తన మామ చంద్రశేఖర్ రెడ్డి అలాగే అల్లు అరవింద్ కూడా లోపల ఉన్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి తొక్కిసలాటలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, వీటి నేపథ్యంలోనే ఇది అల్లు అర్జున్కి ఒక అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీ స్థాయి హోదా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే కానీ మిగతా హీరోలకి ఎవరికి కూడా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇలాంటి ఏదైతే బౌన్సర్ల సహాయంతో ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వచ్చే సమయంలో ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండా కట్టడి చేయొచ్చు అన్న నేపథ్యంలోనే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకి పూనుకుందనేసి అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ ఎక్కడో కూడా రాజకీయ కక్ష సాధింపులు అయితే లేదు అన్న కోణంలోనే నిన్న రేవంత్ రెడ్డి జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే వీరందరూ కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సతీమణి తరపు వాళ్ళు కావచ్చు, అలాగే అల్లు అర్జున్ చిరంజీవి కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తనకు బంధువులే అవుతారు అన్న కోణంలోనే ఆయన చెప్పుకుంటూ వచ్చారు నేషనల్ మీడియాకి. ఇది ప్రస్తుతం అయితే గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అనుష, అయితే ఉషా, ఇప్పుడు ప్రముఖ నిర్మాతలు కానీ డైరెక్టర్ అందరూ వచ్చారు, కానీ ఇక్కడకు చిరంజీవి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఇక్కడికి చిరంజీవి వస్తారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రస్తుతం అయితే చిరంజీవి నిన్న ఏదైతే తన నివాసం ఏదైతే ఉందో అక్కడికి మాత్రమే చేరుకున్నారు. చిరంజీవి వస్తారా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గానే ఉందనేసి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఏదైతే సెలబ్రిటీ స్థాయి వ్యక్తి అల్లు అర్జున్ కాబట్టి ప్రతి ఒక్క హీరో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక మంది కూడా ట్వీట్ల రూపంలో అలాగే సామాజిక మాధ్యమాల్లో అనేక మంది కూడా అతనికి సపోర్టర్స్గా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అనేక మంది చిన్న స్టార్స్ దగ్గర నుంచి పెద్ద స్టార్స్ వరకు కూడా ఇక్కడికి చేరుకుంటారన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించారు. ఎక్కడ కూడా ఎవరిని కూడా వివరాలు తెలుసుకునే ఈ గీతా ఆర్ట్స్ ఆఫీస్ గేట్ ఏదైతే ఉందో లోనికి సెక్యూరిటీ కూడా అనుమతించడం కూడా మనం చూసుకోవచ్చు. బయట మొత్తం చూసుకున్నట్టయితే ఈ పోలీసులతో పాటు లోకల్ పోలీసుల ప్రొటెక్షన్స్తో పాటు భారీగా అనేక మంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా కొంత టీం ఉన్నట్టయితే ఉదయం వరకు కూడా కొంత టీం పోలీస్ సెక్యూరిటీ ఇక్కడ ఉన్నట్లయితే మరికొంత టీం పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ఏదైతే అభిమానులు ఇతన్ని చూడడానికి ఏదైతే అల్లు అర్జున్ని చూడడానికి భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అభిమానులు చాలామంది వచ్చే నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మోహరించారు పోలీసులు. ప్రస్తుతం అయితే నివాసం దగ్గర అలాగే గీతా ఆర్ట్స్ దగ్గర రెండు చోట్ల కూడా పోలీసులు అయితే భారీగా మోహరించారు. లోపలైతే అల్లు అర్జున్తో తన తండ్రి అలాగే మామగారు వీళ్ళిద్దరూ ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అలాగే అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇతనితో పాటే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద అల్లు అర్జున్కి సంబంధించి ఈ అరెస్ట్ ఏదైతే ఉందో ఈ అరెస్ట్కి సంబంధించి మాత్రము ప్రతి ఒక్కరూ కూడా ఇది హాట్ టాపిక్గా మారిందనేసి తెలుస్తుంది. వరల్డ్ వైడ్ పాన్ ఇండియా స్టార్ అలాగే ఐకాన్ స్టార్గా పేరు తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్ని ఈ విధంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడము 12 గంటల సుదీర్ఘ ఆలస్యం తర్వాత అతన్ని రిలీజ్ చేయడం అనేది మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు ఖండించారు. దీని నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి మీడియా మొత్తం కూడా ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి కావచ్చు అలాగే అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కావచ్చు ఎవరెవరు అతన్ని పరామర్శించడానికి వస్తారన్న నేపథ్యంలోనే ఇక్కడికి చేరుకున్నది కూడా మనం గమనించవచ్చు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే ఉన్నారు. 8 గంటల తర్వాత నివాసానికి చేరుకుంటారు అని అన్నారు. కానీ ఇంతవరకు కూడా అల్లు అర్జున్ ఏదైతే కార్యాలయం నుంచి నివాసానికి అయితే చేరుకోలేదు. ఇంకా ఎవరైతే తన వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సంప్రదించిన అనంతరం
తను నివాసానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అల్లు అర్జున్ని అరెస్టు చేసినటువంటి తీరు ఏదైతే ఉందో A11గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే 105 అనేది సెక్షన్ ఏదైతే ఉందో నాన్ బెయిలబుల్ సెక్షన్, ఇది అప్లికేబుల్ కాదు అన్న కోణంలోనే లీగల్ టీం కూడా హైకోర్టులో ఫైట్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ కూడా సుదీర్ఘంగా జరిగాయి. మొత్తం ఈ అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే జాతీయ అవార్డు విన్నర్గా ఉన్నటువంటి అల్లు అర్జున్, అలాగే ఇప్పటికే దాదాపు 100 కోట్లు పైచిలుకు కలెక్షన్లో ఉన్నటువంటి పుష్ప 2 సినిమా హీరో ఈ విధంగా అరెస్ట్ అవ్వడం అనేది మాత్రం వరల్డ్ వైడ్ ఒక్కసారిగా ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ అందరు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టుగా అయింది. ఉన్న పళంగా అతన్ని నిన్న 11:40కి అరెస్ట్ చేసినటువంటి చిక్కడపల్లి పోలీసులు వెంటనే అతన్ని రిమాండ్కి తరలించడము, రిమాండ్ అనంతరం జైలుకి తరలించడము, చెంచల్గూడ జైలుకి తరలించడము, అనంతరం మధ్యంతర బెయిల్ రావడంతో దాదాపు 12 గంటల సుదీర్ఘ సమయం తర్వాత అతన్ని రిలీజ్ చేయడం అనేది మాత్రం ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అయితే స్పందిస్తున్నారు. అన్ని ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే మొత్తం కూడా ఈ విషయంలో అయితే ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్కి సపోర్టర్స్గా ఉన్నట్టుగానే మనం చూసుకోవచ్చు. అనుష.